హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ చాట్ రెసిపీ చూపించబోతున్నాను. జీరో ఆయిల్తో ప్రెషర్ కుక్కర్లోనే చాలా ఈజీగా 10 to 15 మినిట్స్లోనే చేసుకుని ఈ టేస్టీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో వైట్ బటానీ ఒక కప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ బాగా నానబెట్టుకున్న తర్వాత వీటిని వాటర్తో మరొకసారి కడుక్కొని వాటర్ తీసేసి వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బఠానీకి 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూను కారం వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఒక బంగాళదుంపని ఇలా తొక్క తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 లేదా 3 టమాటాలను కూడా ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4 to 5 విజిల్స్ వరకు బఠానీ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఇక్కడ బఠానీ అయితే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఆలూని అలాగే టమాటాలని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకునే ముందు టమాటాల మీద ఇలా తొక్కను రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా మ్యాష్ చేసుకొని మళ్ళీ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కుక్ చేసుకోవడమే. మీరు మిగిలిన ప్రాసెస్ని కూడా ఇదే కుక్కర్లో కంటిన్యూ చేసుకోవచ్చు. నేను వీడియో కోసమని దీన్ని వేరొక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న టమాటా ఆలు పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాట్లో ట్యాంగినెస్ కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని దానిలోని జ్యూస్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 1 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసీనెస్ చెక్ చేసుకొని మీకు ఫ్లేవర్ సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం చాట్ మసాలా కానీ స్పైసీనెస్ కోసం చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా తిక్కగా అయిన తర్వాత కొంచెం మ్యాష్ చేసుకోవాలి. బఠానీ మరీ ఎక్కువగా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా మ్యాష్ చేసుకోండి. ఇలా బాగా తిక్కగా అయిన తర్వాత దీనిలో కొంచెం చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని విడివిడిగా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో పైన ఉల్లిపాయ చల్లుకొని కొంచెం స్వీట్ టామరెంట్ చట్నీ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను కొంచెం కర్డ్ వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ జీరో ఆయిల్ చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ చాట్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.